సూర్యసేన సారథ్యంలోని భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచింది. దీంతో భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. అలాగే మూడవసారి టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకున్న తొలి జట్టుగా రికార్డులను క్రియేట్ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. మొత్తంగా ఆ జట్టు నిర్ణీత 19 ఓవర్లలో 159 పరుగులకే ఆల్అవుట్ అయింది. సీఫెర్ట్ 52 పరుగులు చేశాడు. డారిల్ మిచెల్ 17, ఫిన్ అలెన్ 9, రాచిన్ రవీంద్ర 1, గ్లెన్ ఫిలిప్స్ 5, మార్క్ చాప్మన్ 3 పరుగులు చేశారు. జస్ప్రీత్ బుమ్రా 4, అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ పడగొట్టారు. సూర్యసేన సారథ్యంలోని భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచింది. దీంతో భారత జట్టు వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. అలాగే మూడవసారి టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకున్న తొలి జట్టుగా రికార్డులను క్రియేట్ చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేసింది. 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. మొత్తంగా ఆ జట్టు నిర్ణీత 19 ఓవర్లలో 159 పరుగులకే ఆల్అవుట్ అయింది. రైట్, మరిన్ని అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, టీ20 వరల్డ్ కప్ లో భారత్ విజయం సాధించింది కదా, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, టీ20 వరల్డ్ కప్ విశ్వ విజేతగా భారత్ నిలిచింది. వరుసగా మనకి ఇది థర్డ్ టైం, మూడవసారి ముచ్చటగా టీమిండియా విజయం సాధించింది. అహ్మదాబాద్ స్టేడియంలో మనకి మొదటగా బ్యాటింగ్ చేసిన వారే ఎక్కువగా మ్యాచ్లు గెలిచే అవకాశం ఉందంటూ కూడా మనం మొదటి నుంచి కూడా చెప్పాం. సో అదే ఈ రోజు రిపీట్ అయింది. ఇందులో ఈ రోజు మనకి మొదటి నుంచి కూడా మనకి అభిషేక్ శర్మ కొంత తొందరగా అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి, అతని పర్ఫార్మెన్స్ కూడా బాగా కనపడలేదు. కానీ ఈ రోజు మాత్రం విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చేశారు. మనకి టీమిండియాకు సంబంధించి మాత్రం ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి బ్యాటింగ్ చేశారు. 255 అంటే మనకి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లోనే థర్డ్ హైయెస్ట్ స్కోర్ గా కూడా నిలిచారు. 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేశారు. దాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ టీం సంబంధించి 159 పరుగులు, ఇంకొక ఓవర్ మిగిలిండనగా ఆల్అవుట్ అయిపోయారు. ఇప్పటి వరకు కూడా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గానీ వన్డే వరల్డ్ కప్ సంబంధించి కూడా న్యూజిలాండ్ టీం వారు కప్పు సాధించలేకపోయారు. సో ఈ రోజు కూడా సాధించలేకపోయారు. ఇంకా ఇందులో టీమిండియాకు సంబంధించి మనకు ముఖ్యంగా ఈ రోజు బూమ్రా మనం మొదటి నుంచి చెప్తున్నాం. ఒక్క బూమ్రా పైనే ఈ టీ20 టోర్నీలో జరిగినటువంటి అటు గ్రూప్ స్టేజ్ కి సంబంధించి కానీ, సూపర్ 8 కి సంబంధించి కానీ, సెమీఫైనల్ అండ్ ఫైనల్, సో బూమ్రా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. దీంతో పాటు టీమిండియాకు సంబంధించినటువంటి ప్లేయర్స్ మనకి తిలక్ వర్మ కానీ, ఈశాన్ కిసాన్ మంచి క్యాచ్లు తీసుకున్నారు. ఈ రోజు మంచి క్యాచ్లు కూడా మిస్ చేయకుండా న్యూజిలాండ్ కు సంబంధించినటువంటి బ్యాట్స్మెన్ ని కట్టడి చేశారు. సో మొదటి నుంచి కూడా మనకి ఇందులో ఎవరైతే గత మ్యాచ్ లో ఫిన్ అలెన్ 30కి పైగా బంతుల్లోనే సెంచరీ చేసినటువంటి ప్లేయర్ ని 9 పరుగుల వద్దనే అవుట్ చేశారు. తిలక్ వర్మ బౌండరీ దగ్గర మంచి క్యాచ్ పెట్టాడు. సో ఫస్ట్ క్యాచ్ అండ్ లాస్ట్ క్యాచ్ తిలక్ వర్మే పట్టాడు. అది హైదరాబాద్ సంబంధించినటువంటి ప్లేయర్. సో మొత్తానికి ఈ టీ20 వరల్డ్ కప్ తో ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా సంబరాలు అమరన్నట్టుకున్నాయి. సో వరుసగా మనకి 2007, 2024, 2026 టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్నారు. సో ఇప్పటికే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా అక్కడ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ న్యూజిలాండ్ సంబంధించినటువంటి ఒకసారి వాళ్ళ స్కోర్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కువ హైయెస్ట్ స్కోర్ కనుక చూస్తే మనకి వికెట్ కీపర్ అయినటువంటి టీమ్ కిఫర్ది 52 పరుగులు ఉంటే, తర్వాత
మిచెల్ శాంట్నర్ కెప్టెన్ అయినటువంటి శాంట్నర్ 43 రన్స్ ఉన్నాయి. సో వీరందరూ కూడా ఇక మిగతా వారందరూ కూడా సింగిల్ డిజిట్స్ అవుట్ అయిపోయారు. ఒక మిచెల్ కూడా 17 రన్స్ చేశారు కానీ పూర్తిగా వీరు విఫలమైపోయారు. సో ఈసారి టీమిండియాకి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా కొంత కష్టతరంగానే బౌలింగ్ లో రాణిస్తూ ఇప్పుడు ఈ ఫైనల్ వరకు వచ్చారు. ఫైనల్లో మాత్రం కప్పు సాధించారు. ఇక మరోవైపు ఇప్పటికే పీచ్ కూడా మనం మొదటి నుంచి కూడా చాలా చూసాం. ఈ రోజు అభిషేక్ శర్మని తొలగిస్తారా లేదంటే వరుణ్ చక్రవర్తిని కూడా ఈ రోజు మ్యాచ్ లో తీసుకోరన్న ఒక అపోహాలు సోషల్ మీడియాలో చాలా వరకు కూడా మనకి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ సేమ్ యాజ్ సేమ్ టీం దిగింది. సో సేమ్ టీం కూడా మొదటి నుంచి కూడా ఈ రోజు గత 2-3 మ్యాచ్లో కూడా విఫలమైనటువంటి అభిషేక్ శర్మ కూడా చాలా రాణించాడు. సో మొదటి నుంచి కూడా ఈ టీమిండియాకి సంబంధించి ఆ స్కోర్ ని ముందంజలో ఉంచడానికి కోసం శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా హాఫ్ సెంచరీకి చేశారు. శాంసన్ 89 రన్స్ చేశారు. తర్వాత అభిషేక్ శర్మ 52 రన్స్, ఇషాన్ కిషన్ 54 రన్స్. ఇట్లా మంచి పర్ఫార్మెన్స్ కనబరిచారు. ఒక సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ డక్అవుట్ అయ్యాడు. మొదటికి బాల్ కే క్యాచ్ అవుట్ అయిపోయి తిరిగాడు. కానీ మొత్తానికి అయితే ఇది ఒక హిస్టరీ రికార్డ్ చేశారు. ఇక తర్వాత మనకి హోమ్ టౌన్ లో అంటే ఈ స్వదేశంలో నిర్వహించినటువంటి హోస్ట్ చేసినటువంటి దేశంలో ఏ మ్యాచ్ కూడా మనకి వేరే దేశాలు కానీ ఇటు ఇండియాకు సంబంధించి కానీ హోస్ట్ చేసినటువంటి దేశం ఇప్పటి వరకు ఎక్కడ కప్ సాధించలేదు. ఇది ఫర్ ద ఫస్ట్ టైం వరల్డ్ లోనే ప్రపంచ రికార్డు కొట్టింది. టీమిండియాలో స్వదేశీ గడ్డలో ఈ యొక్క టోర్నీ నిర్వహించారు. ఇక్కడే కప్పు సాధించారు. ఇది ఒక రికార్డ్ గా చెప్పవచ్చు. అయితే న్యూజిలాండ్ కూడా చాలా సార్లు మనకి ఇది సెకండ్ టైం ఫైనల్ కి రావడం. సో ఇప్పుడు కూడా ఈసారి కూడా కప్పు సాధించలేకపోయింది. ఇది మొత్తానికి టీమిండియాకి సంబంధించి మాత్రం ఇటు భారత్ బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ మంచిగా రాణించి ఈ రోజు అయితే ఈ కప్పు సాధించడం జరిగింది. ఇప్పటికే క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటుంటారు. ఇక ఇప్పటికే బూమ్రాకి సంబంధించి కూడా మనకు చూడొచ్చు. చాలా వికెట్ ఈ రోజు బూమ్రా చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచాడు. యార్కర్లతో మొత్తం న్యూజిలాండ్ సంబంధించినటువంటి వారి యొక్క బ్యాట్స్మెన్స్ ని చాలా కట్టడి చేశాడు. కేవలం 15 రన్స్ ఇచ్చాడు. 4 ఓవర్లు వేసి 15 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇది ఒక మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. తర్వాత అక్షర్ పటేల్ కూడా కేవలం 3 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా 1, తర్వాత వరుణ్ చక్రవర్తి 1, అభిషేక్ శర్మ కూడా 1. అంటే చివరిగా అభిషేక్ శర్మకి ఛాయిస్ ఇచ్చారు. సో అతను ఒకే ఓవర్ వేశాడు, 5 పరుగులు చేసి 1 వికెట్ కూడా తీసుకున్నాడు. సో మొత్తానికి అయితే ఈ రోజు జరిగినటువంటి ఈ యొక్క ఫైనల్లో అహ్మదాబాద్ స్టేడియంలో ఐసీసీ T20 వరల్డ్ కప్ సంబంధించి మాత్రం కప్ సాధించారు. ఇది ముచ్చటగా 3వసారి కూడా టీమిండియా కైవసం చేస్తుంది. దీంతో ఇప్పుడున్నటువంటి యంగ్స్టర్స్ అంటే మనకి రోహిత్ శర్మ గానీ కోహ్లీ గానీ ఇట్లాంటి సీనియర్ ప్లేయర్స్ లేకుండానే యంగ్స్టర్స్ కూడా మొదటి నుంచి కూడా అన్ని మ్యాచ్లు గెలుస్తూ కేవలం ఒక సౌత్ ఆఫ్రికా టీం పైన ఓడిపోయారు. కానీ అన్ని మ్యాచెస్ గెలిచి ఈ రోజు ఈ కప్ అయితే కొట్టడం జరిగింది.